ఏంటి, చైర్మనా? నువ్వు షికా గ్రూప్స్ గురించి మాట్లాడుతున్నావా అని ఆశ్చర్యంగా అడిగింది సురభి. అవును అన్నాడు శివ. ఒక్కసారిగా షాక్ అయిన సురభి, ఏంటి శివ, నన్ను తమాషా చేస్తున్నావా? అయినా ఏం అవసరం లేదు, దానికి చాలా డబ్బు ఖర్చవుతుంది. అఫ్కోర్స్ నీ దగ్గర చాలా డబ్బులున్నాయి, కానీ నా కోసం నువ్వు అంత డబ్బు ఖర్చు చేయడానికి నేను ఒప్పుకోను. ముఖ్యంగా అసలు విషయానికొస్తే నేను నా సొంత ఎబిలిటీపై డిపెండ్ అవ్వాలనుకుంటున్నాను. అంతేకాదు, షికా గ్రూప్స్ ఇప్పుడు సరైన వేలో నడవట్లేదు. ఇప్పుడు ఆ కంపెనీ కోసం కనీసం 200 కోట్లైనా వెచ్చించాల్సి ఉంటుంది. అది కొనడానికి మీ దగ్గర డబ్బులున్నప్పటికీ దాన్ని అభివృద్ధి చేయడానికి నాకు ఎబిలిటీ ఉందని నమ్మకం లేదు. కాబట్టి వద్దు అని అంది సురభి. శివ మెల్లగా నవ్వాడు. సురభికి ఇష్టం లేదని శివకి అర్థమైనప్పటికీ, ఆర్నమెంట్స్ పరంగా నీ మీద నీకు నమ్మకముందా అని తీవ్రంగా అడిగాడు. ఉంది శివ అని తడుముకోకుండా అన్నది సురభి. శివ నవ్వి, నీకు నీ మీద నమ్మకం ఉన్నప్పుడు నేను నీకు హెల్ప్ చేస్తాను. ఫైనాన్షియల్గా నా ఫ్రెండ్ని హెల్ప్ చేయమని అడుగుతాను. తనొక ఫైనాన్షియల్ గ్రూప్ని రన్ చేస్తున్నాడు. నేను నీకు బిలియన్ కంటే ఎక్కువ అమౌంట్ ఇప్పిస్తాను. నువ్వు ఆ అమౌంట్ని నెల నెల ఇన్స్టాల్మెంట్ ద్వారా అతనికి చెల్లించొచ్చు. అప్పుడు అది నీ ఎబిలిటీపై ఆధారపడి ఉంటుంది. ఇలా చేస్తే ఎలా ఉంటుంది? నువ్వు ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయాల్సిందే అని అన్నాడు శివ. అతని మాటలతో ఆమెకి తను చేయగలను అని ఒక చిన్న నమ్మకం కలిగింది. కాసేపు సంకోచించిన తర్వాత, షికా గ్రూప్స్ని నేను రన్ చేయగలను అని కాన్ఫిడెంట్గా అన్నది సురభి. శివ, సురభి క్యాండిల్ లైట్ డిన్నర్ ఫినిష్ చేసి అలా అలా ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కాసేపు నడుస్తూ కబుర్లు చెప్పుకొని తిరిగి బృందావనం విల్లాకి వచ్చారు. సురభి తన రూంలోకి వెళ్తే శివ 3rd ఫ్లోర్లో ఉన్న తన బెడ్రూంలోకి వెళ్తాడు. అక్కడ చెత్త సంచులను చూసిన శివ వితౌట్ ఎక్స్ప్రెషన్ నందన్ని, సురేందర్ని పిలిచి కాసేపు వాళ్లతో మాట్లాడి వాళ్ళకి కొన్ని సజెషన్స్ ఇచ్చి కాసేపు తనని తాను స్థిమితపరచుకోవటానికి యోగా చేసి బెడ్ పై వాలి రెస్ట్ తీసుకున్నాడు. తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ డైనింగ్ టేబుల్ చుట్టూ అందరూ టిఫిన్ చేస్తున్నారు. ఒక్కరికి కూడా ఏ ఎక్స్ప్రెషన్ లేదు, మౌనంగా తింటున్నారు. శివ, సురభి స్టెప్స్ దిగొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. వాళ్ళు రాగానే సెల్వ స్పీడ్గా వెళ్ళి తను రెడీ చేసిన టిఫిన్ తీసుకొచ్చి శివకి, సురభికి వడ్డిస్తాడు. ఆంటీ, మీరీ శివకి ఇంకా గుణపాఠం చెప్పలేదా? అతనిప్పటికీ కూడా అంతే గర్వంగా ఉన్నాడు. మనకేమో చెత్త ఫుడ్ పెట్టి అతను మంచి ఫుడ్ తింటున్నాడు అని అన్నాడు వరుణ్. రేణుకకి కూడా అదే ఫీలింగ్. అందుకే, సెల్వా, అందరికోసం ఇలాంటి ఫుడ్ తీసుకొనిరా అని అన్నది. రేణుకకి శివ అంత మంచి ఫుడ్ తింటుంటే అస్సలు నచ్చట్లేదు. అసలైనా సెల్వా, అతని కోసం ప్రత్యేకంగా టిఫిన్ చేయడం ఏంటి అని ఆమెకు మండుతుంది. ఏంటి పెద్దాయనా, జీతం తీసుకోవట్లేదా? వెళ్ళి మాకోసం మంచి టిఫిన్, కాఫీలు కూడా తీసుకొనిరా అని కమాండింగ్ టోన్లో అన్నాడు వరుణ్. ఐఎమ్ సో సారీ, నాకు శివబాబు శాలరీ ఇస్తాడు. నేను శివకి, మిస్సెస్ శివకి మాత్రమే వంట చేసి పెడతాను అని కూల్గా అన్నాడు సెల్వ. ఆ మాటతో వరుణ్కి కోపమొచ్చి, ముసలి ఎదవా, ఇంత పొగరా నీకు? నన్నే అవమానిస్తావా? నిన్నిప్పుడే బయటకు గంటేస్తాను అన్నాడు వరుణ్. దీని అర్థమేంటి? మేం చెత్త ఫుడ్ తినాలి, నీకేమో ఇంత మంచి ఫుడ్ వడ్డిస్తారా? అంటే నన్ను తక్కువగా చూస్తున్నారా అని శివతో అన్నది రేణుక. ఎందుకంటే అక్కడ శివ, సురభి తినే ఫుడ్ హైజీనిక్గా ఉంది అండ్ తన రిలేటివ్స్ తినే ఫుడ్ కంటే చాలా బాగుంది అని ఆమె యాక్సెప్ట్ చేయలేకపోతుంది. నీకేం తినాలనిపిస్తుందో, అసలు నువ్వేం తినాలనుకుంటున్నావో నువ్వు ప్రిపేర్ చేసుకోలేదా అత్తయ్య అని రేణుకను అడిగిన శివ వరుణ్ వైపు చూస్తూ, హలో వరుణ్, నువ్విక్కడ ఉండాలనుకుంటే ఉండు, తినాలనుకుంటే స్వయంగా చేసుకుని తిను, అంతేకాని ఆయన్నేమనొద్దు అని సీరియస్గా అన్నాడు. ఆహా, అద్భుతంగా ఉంది. ఇక్కడుంటే ఉండాలి, లేకుంటే లేదా? ఉంటే నా ఫుడ్ నేను చేసుకొని తినాలా అని క్వశ్చన్ చేశాడు వరుణ్. మిస్టర్ వరుణ్, నీకొక్కసారి చెప్తే అర్థం కాదా?
ఇక్కడ ఉండాలి అంటే నీ ఫుడ్ నువ్వు చేసుకొని తిను, లేకపోతే ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిన్నిక్కడ ఉండమని ఎవ్వరూ బలవంతం చేయట్లేదు అంటూ శివ క్లియర్గా చెప్పాడు. అత్తయ్య, చూసావా మీ అల్లుడు నాతో ఎలా మాట్లాడుతున్నాడో అని తన అత్తకి కంప్లైంట్ చేశాడు వరుణ్. రేణుక ముఖం చిట్లించి శివ వైపు చూసి అతన్ని తిట్టబోయింది. ఇంతలో శివ ఫోన్ రింగ్ అవ్వటంతో అతను ఫోన్ లిఫ్ట్ చేశాడు. రాత్రి మీరు చెప్పిన వర్క్ ఫినిష్ చేశాను సార్. శివ సార్, నేను బృందావనం విల్లాస్ అవుట్ సైడ్ మీకోసం వెయిట్ చేస్తున్నాను అని ఒబీడియంట్గా అన్నాడు సురేందర్. ఓకే, నేను వస్తున్నాను అని శివ ఫోన్ కట్ చేసి సురభితో, నాకొక ఇంపార్టెంట్ వర్క్ ఉంది సురభి, వెళ్ళాలి. నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను, మనం నా ఫ్రెండ్తో మాట్లాడదాం అన్నాడు శివ. ఓకే శివ అని మెల్లగా నవ్వింది సురభి. శివ ఇంకేమీ మాట్లాడలేదు. బయటకొచ్చి రోల్స్ రాయల్ కారులో వెనక సీట్లో కూర్చున్నాడు. సురేందర్ డ్రైవింగ్ చేస్తున్నాడు. కార్ మెయిన్ రోడ్ ఎక్కింది. శివ సార్, మీరు చెప్పినట్లే ఆర్టిఫిషియల్ ఐలాండ్ని కొన్నాను. మీరక్కడ ఎలా రెనోవేట్ చేయాలనుకుంటున్నారా అని వెయిట్ చేస్తున్నాను అన్నాడు సురేందర్. అది మీ మేడం డిసైడ్ చేస్తారు అని మెల్లగా నవ్వాడు శివ. అతను ముందు రోజు నైట్ సురేందర్తో ఆర్టిఫిషియల్ విల్లా పర్చేస్ చేయమని చెప్పాడు. అతనికి ప్రస్తుతమున్న విల్లాలో సురభి పేరెంట్స్ వల్ల కంఫర్టబుల్గా లేదు. అందుకే ఐలాండ్కి వెళ్ళి ఆమెకి నచ్చినట్లు ప్లెజెంట్ వెదర్ని అక్కడ ఏర్పాటు చేయాలనే ప్లాన్లో ఉన్నాడు శివ. ఇక ఇంటి దగ్గర రేణుక, వరుణ్ కోపంగా ఉన్నారు. ఇతనికి ఏ పని చేతగాదు, ఏమీ లేదు. కానీ ఏదైనా ఇష్యూ మాట్లాడుతున్నప్పుడల్లా ఏదో పెద్ద బిజినెస్ చేస్తున్నట్లు నటిస్తూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి సురభి, నీకింకా శివ గురించి పూర్తిగా అర్థం కావట్లేదా? ఏదైనా ఇష్యూ జరిగినప్పుడల్లా పారిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఈ విల్లా కంపెనీ స్వాధీనం చేసుకుంటుంది. దాని గురించి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అసలు అతను నీకు మనిషిలా ఎలా కనిపిస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు అన్నది రేణుక. అమ్మా, విల్లా ఎక్కడికి పోదు, మనం ఈ విల్లాలోనే ఉంటాం. శివ ఇప్పటికే దానికోసం ఒక వే రెడీ చేశాడు. నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్గా ఉండటానికి తన ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేస్తానన్నాడు అని సీరియస్గా అన్నది సురభి. అతనే ఓ బిచ్చగాడు, అతన్ని నమ్మి అతనికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసే ఫ్రెండ్ ఉన్నారా? అసలు ఇలాంటి జోక్స్ని నువ్వెలా నమ్ముతున్నావు సురభి? మీ ఆయనకి బిజినెస్ చేసేంత ఎబిలిటీ ఉందా అని నవ్వుతూ తమాషాగా అన్న వరుణ్ రేణుక వైపు చూస్తూ, ఆయన అత్తయ్య, రేవతి రాత్రి నుంచి ఇంటికి రాలేదు. అసలేమైందో తెలుసా? అక్కడ రేవతికి తన బాయ్ ఫ్రెండ్కి మధ్య ఈ శివ పెంట పెట్టడంతో వాళ్ళిద్దరూ విడిపోయారు. రేవతి చాలా డిప్రెస్ అయి ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. అసలేం చేయాలనుకుంటున్నాడు ఈ శివ? మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది చాలక ఇప్పుడు ఇంటికొచ్చిన రిలేటివ్స్ని కూడా వదలడం లేదు అని కోపంగా అన్నాడు. ఏంటి, రేవతి హాస్పిటల్లో ఉందా అని షాక్ అవుతూ అన్నది రేణుక. అవును రేణుక, రేవతి బాయ్ ఫ్రెండ్ రణ వాళ్ళ కజిన్ వచ్చి రణని కొట్టి శివ ముందు మోకరిల్లమని అడిగాడట. రేవతితో చాలా తప్పుగా మాట్లాడాడు, తనపై చేయి చేసుకున్నాడట. దానివల్ల రేవతి పరువు పోయినట్లుగా ఫీల్ అయింది. దీనికంతటికీ కారణం మీ అల్లుడే. ఈ సమస్యను ఎలా పరిశీలించాలి నువ్వే చెప్పు అని అప్పుడే వచ్చిన దామోదర్ అన్నాడు. మీకు రేవతి పూర్తిగా చెప్పినట్లు లేదు మామయ్య. రేవతి బాయ్ ఫ్రెండ్కి ఇప్పటికే పెళ్ళయి భార్య ఉంది అని తనను తాను తగ్గించుకుని అన్నది సురభి. ఆమెకి చాలా కోపమొస్తుంది. కానీ తన తల్లిని, మావయ్యని చూసి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటుంది. చూసావా రేణుక, సురభి కూడా ఆ మోసగాడి చేతిలో మునిగిపోయింది. అతను ఇష్యూస్ని సృష్టించటంలో ముందుంటాడు. ఇతడు రేవతి గురించి వాళ్ళకేదో తప్పుగా చెప్పుంటాడు. అందుకే వాళ్ళు రేవతిని అంతలా అవమానించారు. ఇతరుల జీవితాలతో ఆడుకుంటే ఏమొస్తుందో ఏమో అని కోపంగా అన్నాడు దామోదర్. రేణుక, సురభి, శ్రవణ్ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. చూడు రేణుక, ఈరోజు నా కూతురు లైఫ్ డెస్ట్రాయ్ చేశారు. నేను ఈ విషయాన్ని ఊరికే వదిలిపెట్టను. మీరు ఖచ్చితంగా నాకు నష్టపరిహారం కింద కనీసం నాకు 10 లక్షలైనా ఇవ్వాలి అని అన్నాడు దామోదర్. ఏంటి, నీకు డబ్బు పిచ్చేమైనా పట్టిందా? అయినా శివ ఏదో చేస్తే మాకేంటి సంబంధం? 10 లక్షలు ఇవ్వాలా? నీకేమైనా డబ్బులు కావాలంటే శివని అడుగు, నన్ను కాదు అని చిరాకుగా అన్నది రేణుకాదేవి. రేణుకకి డబ్బు పోతుందని
ఆందోళనగా ఉంది. అంకుల్, ఏం మాట్లాడుతున్నారు మీరు? మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారా అని షాక్ అవుతూ అన్నది సురభి. దామోదర్ మరీ అంత చెత్తగా మాట్లాడతాడని సురభి ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనా శివన్ అడగాలనుకోవటం లేదు. అతనొక వెన్నుముక లేని వ్యక్తి. అతని వల్ల నా కూతురు ఆరోగ్యం పాడైంది. ఇప్పుడు తను డిప్రెషన్ వల్ల హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది. నా కూతురు పెళ్లి జరగకుండా ఆపేశారు కాబట్టి అతను మీ అల్లుడు కనుక ఖచ్చితంగా ఆ డబ్బు మీరివ్వాల్సిందే అన్నాడు దామోదర్. వాట్ డు యు మీన్ దామోదర్? నువ్వు 10 లక్షలు అడగడం ఏంటి మమ్మల్ని? నువ్వు కారణం లేకుండా అడగటానికి మా దగ్గర దొంగలించడానికి పెద్ద తేడా ఏం లేదు అని కోపంగా అన్నాడు శ్రవణ్. నేనేమీ తప్పుగా మాట్లాడలేదు. నా కూతుర్ని మానసికంగా ఇబ్బంది పెట్టారు. మాకు హాస్పిటల్ ఖర్చులు అవి ఉంటాయి. మీరిస్తారా? మంచిది. లేదంటే మాకు హైదరాబాద్ సిటీలో పెద్ద పెద్ద ఫ్యామిలీస్ తెలుసు అని తీవ్రంగా అన్నాడు దామోదర్. దామోదర్, నువ్వు మాట్లాడుతుంది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే నువ్వు శివతో మాట్లాడుకో. మమ్మల్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు అన్నది రేణుక. మళ్ళీ మళ్ళీ అదే మాట. మిమ్మల్ని కాకుంటే ఎవరిని బ్లేమ్ చేయాలి? మీ అల్లుడే కదా ఇదంతా చేసింది. అతను పనికిరానివాడు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను నేను. నన్ను తక్కువ అంచనా వెయ్యొద్దు. నీకు తెలుసో లేదో, కంట్రీలోని వెల్దీ పర్సన్స్ అయిన నందన్ కుమార్ పేరు మీరు విన్నారా? వరుణ్ ఆ కంపెనీలో మేనేజర్ పోస్ట్కి అప్లై చేస్తే వాడికి జాబ్ ఓకే అయింది. సో మేము నందన్ కుమార్ హెల్ప్ తీసుకుంటాం అని గర్వంగా అన్నాడు దామోదర్. అవునత్తా, అది నిజమే. నేను ఈరోజు మధ్యాహ్నం మనోహర్ గ్రూప్స్కి మేనేజర్గా రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి నువ్వు నా చెల్లికి పరిహారం ఇవ్వకుంటే మీరు ఖచ్చితంగా చాలా పెద్ద ప్రాబ్లం కొని తెచ్చుకుంటారు అని అన్నాడు వరుణ్. మీరు అన్యాయంగా మాట్లాడుతున్నారని అనిపించడం లేదా అంటూ కోపంగా అన్నది సురభి. అతను స్వయంగా తన మేనమామ. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని సురభికి డౌట్గా ఉంది. సొంత బంధువుల్ని నష్టపరిహారం కింద డబ్బులు అడుగుతున్నాడు. అసలు బంధువులంటేనే ఒకలాంటి విరక్తి కలుగుతుంది ఆమెకి. లేదు, న్యాయంగానే డబ్బులు అడుగుతున్నాను. మీరంతా ఇంకా మా రిలేటివ్స్ కాబట్టి 10 lakhsతో వదిలిపెట్టాను. అదే ఇంకెవరైనా అయ్యుంటే వాళ్ళని కొట్టి చంపేసేవాణ్ణి. ఇదిగో మెడికల్ సర్టిఫికెట్ చూడు అంటూ తన సూట్ కేసులోని ఓ పేపర్ తీసి, మీకు కనిపిస్తుందా? ఇది హాస్పిటల్ వాళ్ళిచ్చిన సర్టిఫికెట్. రేవతికి ఆత్మహత్య చేసుకోవాలని ఓ ఫోబియా ఉందని, అది చాలా తీవ్రంగా ఉంది. మానసికంగా ఆమె ఆరోగ్యం చాలా దెబ్బతింది అని డాక్టర్ స్వయంగా రాసిచ్చిన పేపర్. ఇప్పుడు తనని హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ చేయించాలి. అటు నా కుటుంబాన్ని చూసుకోవాలి. అందుకే మిమ్మల్ని 10 లక్షలు మాత్రమే అడిగాను. లేదంటే నా కూతురు జీవితంతో ఆడుకున్న ఇలాంటి వాళ్ళని చావు అంచుల వరకు తీసుకెళ్లేవాణ్ణి అని బాధ నటిస్తూ అన్నాడు దామోదర్. సురభి డాక్టర్ సర్టిఫికెట్ తీసుకుని చూసింది. అందులో రేవతి వీక్గా ఉన్నట్లు, అందుకే అన్కాన్షియస్ అయినట్లు రాసి ఉంది. ఇది చాలా చిన్న విషయం అంకుల్. రేవతి హాస్పిటల్కి ఎంత అమౌంట్ అవుతుందో చెప్పండి, అన్నీ నేను పే చేస్తాను అని కోపంగా అన్నది సురభి. దామోదర్ ఫ్యామిలీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలనుకున్నారు. సురభి చెప్పిన దానికి ఎందుకు అగ్రీ అవుతారు? దామోదర్ ఫ్యామిలీ ఈ ఇష్యూని ఎక్కడి వరకు తీసుకుని వెళ్తారు? శివ సురభికి ఐలాండ్ ఎప్పుడు గిఫ్ట్గా ఇస్తాడు? రేణుకకి శివ గురించి ఎప్పటికి అర్థమవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.